అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలివైన కోతి అనే చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక కోతి నది అవతల ఉన్న అరణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది. కానీ నది నిండుగా ప్రవహిస్తున్నది. అందులో చాలా మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి. కోతి కొంచెం సేపు ఆలోచించి నది ఒడ్డునే ఉన్న ఒక మొసలిని, మిత్రమా, కులాసాయేనా అని అడిగింది. ఓ, కులాసాయే అంటూ మొసలి తోక ఆడించింది. కుటుంబంలో అందరూ కులాసాగా ఉన్నారా? ఎలా అయినా నా కుటుంబం అంత పెద్దది కాదనుకుంటాను. నీ కుటుంబం? మేము 100 మందిమి అంది కోతి. మేము అంతకంటే ఎక్కువే అన్నది మొసలి గర్వంగా. అసంభవం, నేను నమ్మను అంటూ కోతి కిచకిచలాడింది. నమ్మవా? అయితే మా వాళ్ళందరినీ పిలుస్తానుండు అంటూ మొసలి తన భార్యల్ని, కుమారులని, కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ కేక వేసింది. కేక వింటూనే బిలబిలమంటూ నదిలో ఉన్న మొసళ్ళన్నీ పైకి తేలాయి. కోతి తలాడిస్తూ, అన్నీ కలిపి 50 కంటే ఎక్కువ ఉన్నట్టు లేదు అన్నది. నువ్వు పొరపాటు పడుతున్నావు, లెక్క పెట్టుకొని చూడు అన్నది మొసలి. కోతి నది ఒడ్డునే ఉన్న మొసలి వీపు మీదకి ఎక్కి 1, 2, 3 అంటూ ఒకదాని మీద నుంచి మరో దాని వీపు మీదకి ఎగురుతూ నది అవతలి ఒడ్డుకు ఒక దూకు దూకి, మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి. నది దాటేందుకు నాకు భలే వంతెన అమర్చి పెట్టారు అని అడవిలోకి పరిగెత్తింది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.